బీభత్సం సృష్టించింది. కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో ఉన్న కారు ఆటోను ఢీకొని మరో కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఒక కారు బీభత్సం అయితే సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు ఫుట్ పాత్ పై దూసుకెళ్ళి దొంగని వద్ద పార్క్ చేసి ఉన్న కారు అలాగే ఆటోని ఢీ కొట్టడంతో కూడా కారు కూడా వెంటనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక కారు అలాగే ఆటో కూడా పూర్తిగా ధ్వంసం అయినాయి. కాకపోతే ఆ టైంలో అక్కడ అందులో ఎవరూ లేకపోవడంతో ఏదైతే ప్రాణాపాయం తప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూడా స్పాట్లకు అయితే చేరుకొని అక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టారు. ప్రమాద సమయంలో కారు నడిపింది ఒక మైనర్ బాలికుడుగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా ఏదైతే ఫుటేజ్ లో కూడా కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు కూడా అందులో అయితే రికార్డ్ అయినాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం పోలీసులు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అలాగే ఆ ఘటన ఈ స్థలానికి సంబంధించిన ఈ కేసుపై బంజారాహిల్స్ పోలీసులు అయితే కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపినా సరే వారి తల్లిదండ్రులు ఇస్తుండడంపై పోలీసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో అక్కడ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రాణాలు పోయాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. అదృష్టం కొద్ది అక్కడ ఎవరు లేరు, ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటని కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా ప్రజలకు పోలీసులు అయితే కోరుతున్నారు. ముఖ్యంగా మనం పూణేలో కూడా ఈ మధ్యలో చూసాం, ఒక మైనర్ కారు నడిపి ఇద్దరినైతే ఇద్దరికి చావుకైతే కారణం అయ్యాడు. ఇలాంటి ఘటన కూడా ప్రస్తుతం ఇదే తరహాలో హైదరాబాద్ లో కూడా జరిగింది. కాకపోతే అదే సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పొచ్చు. ఇదైతే ఒక మైనర్ బాలకుడు ఫార్చునర్ కారుతో అయితే ఈ బీభత్సం అయితే సృష్టించాడు. ముఖ్యంగా అతివేగంతో రావడంతోనే అక్కడ కారు పల్టీ కొట్టి ఆపోజిట్ లో ఉన్న ఏదైతే మాల్గులో పార్కింగ్ చేస్తున్న ఆ కారు ఆటోలు కూడా మొత్తం రుచి కూడా అయిపోయింది. ముఖ్యంగా ఆ బాలుకు తీవ్ర గాయాలైన అయితే వెంటనే స్థానికులు కూడా అప్రమత్తమై దగ్గరున్న పోలీసు ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆ మైనర్ బాలుడు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్. పోలీసులు కుమార్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే ఇప్పటికే అనేక సార్లు అనేక విధాలుగా ప్రమోషన్ అలాగే దీనికి సంబంధించి చాలా పబ్లిసిటీ చేసినటువంటి పరిస్థితి. మైనర్స్కి వెహికల్స్ ఇవ్వద్దు, పేరెంట్స్ మీద కూడా కేసులు పెడతాం, పేరెంట్స్కి పెనాల్టీ వేస్తాం, లైసెన్స్ రద్దు చేస్తాం అని ఎన్ని కండిషన్స్ పెట్టినా కూడా మైనర్స్కి తల్లిదండ్రులు వెహికల్స్ ఇవ్వడం మాత్రం మానట్లేదనే చెప్పాలి. ఈ క్రమంలో ఇలా ఈ ఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది. పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ముఖ్యంగా మైనర్లకి ఏదైతే వాహనాలు ఇవ్వద్దంటూ కూడా పోలీసులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎన్నో క్యాంపెయిన్లు చేస్తున్నారు, ఎన్నో వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే మైనర్లు వాహనాలు నడిపితే ఆ చెకింగ్ టైంలో కూడా వాళ్ళ వాహనాలు సీజ్ చేసి మరి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మరి చూస్తున్నారు. కానీ ఎప్పుడు ఎంత చేసినా సరే మైనర్లకు మాత్రం ఈ వెహికల్స్ ఇవ్వడం మాత్రం ఆగట్లేదు. ముఖ్యంగా ఏదైతే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ, ఎందుకంటే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ అటు మైనర్లకు లైసెన్స్ లేకుండా ఈ వెహికల్స్ నడపకూడదంటూ కూడా ఇప్పటికే పోలీసులు చాలా సార్లు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా మైనర్లకు చాలా మంది ఏదైతే వాళ్ళకి వచ్చి రాని డ్రైవింగ్ అతివేగంతో వెళ్ళి ఎదుటి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళకి ఎదురుగా నడిచి వచ్చేవాళ్ళు కానీ వెహికల్స్ లో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు ఘటన చూసుకున్నట్టయితే ఒకవేళ అక్కడ ఎవరైనా ఉండుంటే ఖచ్చితంగా ప్రాణాలు అయితే పోయాయి. కానీ అక్కడ అదృష్టవంతో అక్కడ ఎవరు లేకపోవడంతో కేవలం కార్లు మాత్రమే నుజ్జుగుజ్జాయి. కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మైనర్లకు వాహనాలు ఇస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామంటూ కూడా గతంలో కూడా పోలీసులు చాలా సార్లు అయితే చెప్పారు. కానీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనబడుతుంది. ఇప్పుడు కనుక ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడే ఏదైతే సీరియస్ యాక్షన్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ముందు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే ఉంటే తప్ప ఇలాంటి మారకుండా ఉండవచ్చు. రైట్. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్ యూ.